హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. విడుదలైన రోజు నుంచి హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తున్న మిరాయ్ మొదటి 3 రోజుల్లోనే 80 కోట్ల క్రాస్ చేసింది. అలాగే వర్కింగ్ డేస్ లో కూడా అద్దరగొట్టేసింది. మండే కూడా 10 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. అటు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద $2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఇటు ఇండియాలో మంగళవారం ఒక్క రోజే 1,00,000కు పైగా టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకే 100 కోట్లు వస్తాయనే అంచనాలు ఉండేవి. కానీ తేజ సజ్జా మాత్రం హనుమాన్, మిరాయ్ తో బ్యాక్ టు బ్యాక్ 2 100 కోట్ల సినిమాలతో సత్తా చాటాడు. అంతేకాదు మిరాయ్ మూవీ రాబోయే రోజుల్లో 200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయంతో తేజ సజ్జా తనకంటూ ప్రత్యేకమైన సూపర్ హీరో ఇమేజ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మిరాయ్ విజువల్ పరంగా అదిరిపోయింది. దర్శకుడు కార్తిక్ ఘటంనేని అందించిన విజువల్ ట్రీట్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. మొత్తంగా మిరాయ్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సెన్సేషన్ అనే చెప్పాలి.